తెలంగాణలో కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. జూబ్లీ హిల్స్ బైపోల్ టికెట్ ఆశించిన ఆశావహులు అలకబున్నారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు. నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడంపై అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అంజన్ కుమార్ యాదవ్ ఆఫీసుకు వెళ్లారు. జూబ్లీ హిల్స్ టికెట్ రాకపోవడంతో అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నారు. ఆయనతో మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్, మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, అంజన్ కుమార్ యాదవ్ అలకగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టికెట్ సంబంధించి అర్జున్ కుమార్ యాదవ్ ని ఎక్కడా కూడా సంప్రదించలేదు అన్న కోణంలో అలకబోనారు. ఈ అంశానికి సంబంధించి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ తో పాటు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, వివేక్ అంజన్ కుమార్ ఇంటికి ఆదర్శ్ నగర్ లోని అంజన్ కుమార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ అతన్ని బుజ్జగించడం చూడొచ్చు. అనంతరం ఏదైతే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బుజ్జగింపులు ప్రక్రియ మొత్తం కూడా పూర్తయింది. కాసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్, అలాగే మీనాక్షి నటరాజన్, అలాగే అంజన్ కుమార్ ముగ్గురు కూడా మీడియా ముఖంగా కూడా మాట్లాడడం కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే పొన్నం ప్రభాకర్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల్లో అందరినీ సంప్రదించిన తర్వాతే అభ్యర్థి ఎన్నిక చేశాము. జూబ్లీ హిల్స్ లో అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేయాలని భావించాము. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం టికెట్ వేరే వాళ్ళకి కేటాయించింది. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, వివేక్, నేను వారి ఇంటికి వచ్చాము. కానీ వారి భవిష్యత్ పై మాట్లాడడం కాదు. కానీ అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, 2 సార్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశారు. కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆయన కూడా కరోనా బారిన పడిన సంగతి కూడా మనకు తెలిసిందే. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి అంజన్ కుమార్ యాదవ్ పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. వారి హయాంలో నగరంలో పార్టీ మరింత అభివృద్ధి చెందేలా ముందుకు పోతున్నాము. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్ణయం తీసుకుంది. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారు. జూబ్లీ హిల్స్ ఎన్నిక అంజన్ కుమార్ సారథ్యంలోనే జరిగి తీరుతుంది. ఆయన నేతృత్వంలోనే ముందుకు పోతున్నాము. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ సందర్భంగా ఏదైతే అంజన్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడారు, కంటోన్మెంట్ ఎన్నికల్లో అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టి కాంగ్రెస్ ని గెలిపించిన తరహాలోనే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ కు పట్టం కడతారు అన్న కోణంలో కూడా మీనాక్షి నటరాజన్ మాట్లాడిన తీరును కూడా మనం చూసుకోవచ్చు. అంజన్ కుమార్ యాదవ్ ముందుండి ఎన్నికల్లో ఈ కార్యక్రమాలు చూసుకుంటారు. పార్టీ నియంతృత్వం కాదు కానీ బయటికి స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అన్న కోణంలో కూడా ఆమె వ్యాఖ్యానించారు. అంజన్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ లో గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయడమే మా ప్రధాన లక్ష్యం అన్న కోణంలో కూడా పొన్నం ప్రభాకర్ చెప్పుకుంటూ వచ్చారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేస్తాం అన్న కోణంలోనే కాసేపటి క్రితమే మీడియా ముఖంగా అందరూ ఇటు అంజన్ కుమార్ యాదవ్ కూడా తన కరోనా సమయంలో చేసినటువంటి సేవలు కావచ్చు, టీపీసీసీ అధ్యక్షుడి దగ్గర నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి తీరును కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ ఏదైతే మీడియా ముఖంగా ప్రస్తావించినటువంటి తీరును కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎట్టకేలకు అంజన్ కుమార్ యాదవ్ బుజ్జగింపుల చర్య ఏదైతే ఉందో అది చాలా వరకు కూడా క్లియర్ అయినట్టుగా అయితే ఈ సందర్భంగా తెలుస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.